యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగుగాక. ఏమి ప్రకటిస్తున్నావు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత తాను కలిగి ఉన్న శక్తిని బట్టి వెళ్ళి రోగులను స్వస్థపరచుట, భాషలు మాట్లాడే వరము ఇచ్చుట, పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాను, నా ఎద్దుకు రండని ప్రకటించలేదు. అదేవిధంగా బాప్తిసమిచ్చే యోహాను కూడా ఇలా ఏవేవో ఇస్తానని ప్రకటించలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను ఏర్పరిచి వారిని సేవకు పంపించే ముందు కూడా ఇవన్నీ చేయమని చెప్పలేదు. కానీ వీరందరూ కూడా ఒక్కటే చేశారు, ఒక్కటే చేయమని దేవుడు ఆజ్ఞాపించారు. అదేమిటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని, రోగులను స్వస్థపరచమని మాత్రమే చెప్పారు. యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఆయన తన 12 మంది శిష్యులు కూడా ఎలా ప్రకటించారో చూద్దాం. పిలిచి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. జనసమూహములను చేర్చుకుని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రభు 70 మంది ఇతరులను నియమించి, మీరు వెళ్ళుడి, రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకున్నదని చెప్పుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఓ విశ్వాసి, ఓ సేవక, నేడు నేను ప్రకటించుచున్నది ఏమిటి? దేవుని రాజ్యం గురించి మాత్రమే మనం ప్రకటిస్తున్నామా? లేక మనం కలిగి ఉన్న తలాంతులను అనేకుల జనుల ఎదుట ప్రదర్శిస్తూ మా మందిరమునకు వస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటారు, మా మందిరమునకు వస్తే అన్ని భాషలు మాట్లాడతారు, మా సంఘానికి వచ్చిన వారు మాత్రమే పరలోకానికి చేరుతారు, మా సంఘంలో మాత్రమే నిజమైన బోధ ప్రకటింపబడుతుంది, మా సంఘంలో ఉంటేనే మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడగలుగుతారు, మిగిలిన సంఘాలన్నీ కూడా తప్పుడు బోధలు, అలాగే మా సంఘంలో సహవాసంలో ఉన్నట్లయితే మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు, లేదంటే ఆధ్యాత్మికంగా చచ్చిన వారి వలె అయిపోతారు అంటూ చెప్తున్నామా? నేడు ఎక్కడ చూసినా ఇవే బోధలు, ఎక్కడ చూసినా ఇవే మాటలు వినబడుచున్నాయి కదా. నీవు నీ సంఘం గురించి, నీ సేవకుల గురించి నీవు లేదా వారికి కలిగి ఉన్న తలాంతుల గురించి మాత్రమే నీ ఇతరులతో సంభాషిస్తున్నావా? లేక దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, దేవుని ప్రేమ ఏమిటో, ఆయన మానవుల ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్తున్నావా? సువార్త చేస్తున్నావా? పైన మనం చూపిన వాక్యాలలో ఎవరూ కూడా వారి గురించి వారి ఇతరులకు గొప్పగా చెప్పుకోలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి వారిని పొగుడుతూ ఉంటే దేవదూతల వల్ల చూస్తే మేము కూడా మీ వంటి మనుషులమేని చెప్పారు. ప్రతి విషయంలో తమని తాము తగ్గించుకుని లోకానికి క్రీస్తుని మాత్రమే చూపించారు, ప్రకటించారు. ఇది చదువుతున్న నీవు ప్రకటిస్తుంది ఏంటి? ఎవరి గురించి ప్రకటిస్తున్నావు? ఎవరిని లోకానికి, సంఘానికి చూపిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించి పరీక్షించుకో.